నీవు ఎవరో తెలియకుండా నీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు అంటే బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కుక్కలు కూడా తెలియని వాళ్ళని చూసి మొరుగుతాయి. అంత మాత్రాన నీవు చెడ్డవాడివైపోవు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు చాలా వరకు మీతో ఏదో ఒక అవసరం ఉన్నంత వరకే మీకు వాల్యూ ఇస్తారు. లేని వినయాన్ని, ప్రేమను నటిస్తారు. ఒక్కసారి మీతో అవసరం తీరాక వాళ్ళ నిజస్వరూపాలు బయటపెడతారు. ఏడిస్తే చనిపోయిన వాళ్ళే కాదు, బ్రతికి ఉన్న వాళ్ళు కూడా రారు, నువ్వు గెలిస్తే తప్ప. వెంట ఉంటా అనేవాడే వెన్నుపోటు పొడుస్తున్నాడు. తోడు ఉంటా అనేవాడే తొక్కేస్తున్నాడు. అందరూ నీ ముందర నటించేవాళ్లే. అవసరం ఉన్నంత వరకు వేడుకుంటారు, అవసరానికి వాడుకుంటారు. అవసరం తీరిపోయాక ఆడుకుంటారు. ఇదే ఈ సమాజం తీరు. ఒక కుక్కకి 3 రోజులు అన్నం పెట్టి చూడు, అది 3 సంవత్సరాలైనా నీపై విశ్వాసాన్ని చూపిస్తూనే ఉంటుంది. అదే ఒక మనిషికి 3 సంవత్సరాలు అన్నం పెట్టి చూడు, వాడు నీపై విశ్వాసాన్ని 3 రోజుల్లోనే మర్చిపోతాడు. ఒకరితో ఇంకొకరిని పోల్చకూడదు. ఎందుకంటే కుక్క ఎప్పటికీ అడవికి రాజు కాలేదు. సింహం ఎప్పుడూ కుక్కలా విశ్వాసం చూపలేదు. ఎవరి స్థానంలో వారు గొప్పవాళ్లే. నీ మాటలను బట్టి ఇష్టాన్ని, నీ కళ్ళను బట్టి కష్టాన్ని తెలుసుకోవడం ఒక్క నీ స్నేహితుడికే సాధ్యం. మొరిగే ప్రతి కుక్కకి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. తెలియని వారిని చూసి మొరగడం దాని నైజం. అలాగే కొందరు నోరు జారే మనుషులు ఉంటారు. వారికి జవాబు ఇచ్చి వారి స్థాయికి మనం పడిపోకూడదు. మన మౌనమే చెప్పుదెబ్బ వారికి. ఓటమి వచ్చిందని బాధపడకండి, గెలుపు కోసం జీవించండి. ఓటమి వెక్కిరిస్తుందని నివ్వెరపడకండి, గెలుపు నవ్విస్తుందన్న విషయాన్ని మరువకండి. ఓటమికి కారణం మీరైతే గెలుపుకు కారణం ఎవరవ్వాలి? ఓడితే నేర్చుకోండి, గెలిస్తే పంచుకోండి. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచండి. ఎందుకంటే ఎక్కువ విలువ ఇస్తే చివరికి మీకు విలువ లేకుండా చేస్తారు. ఎవరి ముందు తలవంచకండి, మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. మీలో కూడా ఒక అద్భుతమైన శక్తి ఉందని నమ్మండి. అప్పుడే ఏదైనా సాధిస్తారు. సహనం మీకుంటే సర్వం మీదే. వినయం మీకుంటే విజయం మీదే. మీరు కంటితో చూడనివి, చెవులతో విననివి ఎప్పుడూ నమ్మవద్దు, ఇతరులకు చెప్పవద్దు. ఎందుకంటే కొంతమంది చెప్పే మాటల వల్ల కొన్ని స్నేహాలు చెడిపోతాయి, కుటుంబ బంధాలు విడిపోతాయి. మూర్ఖురాలైన స్త్రీ తన భర్తను బానిసను చేసి ఆ బానిసకు యజమానిగా ఉంటుంది. కానీ తెలివైన స్త్రీ తన భర్తను రాజును చేసి ఆ రాజుకు రాణిగా ఉంటుంది. కొన్నిసార్లు నీ చుట్టూ ఉన్న పరిస్థితుల్లో మార్పు జరిగినట్టుగా అనిపిస్తుంది. నిజానికి నీలో వచ్చిన మార్పే ఆ పరిస్థితులను కొత్తగా చూపిస్తుంది. నీళ్లలో ఏడ్చే చేప కన్నీళ్లు ఎవరికీ తెలియదు. అదేవిధంగా కొందరు మనసులో పడే బాధ కూడా ఎవరికీ తెలియదు. నిన్ను ఇష్టపడే వారిని ఎక్కువ దూరం పెట్టకు. ఒక్కసారి వాళ్ళ మనసు విరిగిపోతే నీకు ఎప్పటికీ దొరకనంత దూరం వెళ్ళిపోతారు. కొత్తగా ఏదైనా వచ్చాక పాతదాని వాల్యూ, మర్యాద పోతుంది. అది వస్తువైనా లేక ప్రేమ అయినా. రిలేషన్షిప్ బాగున్నప్పుడు అన్ని విషయాలు నీకు చెప్తారు. అదే రిలేషన్షిప్ చెడినప్పుడు నీ విషయాలు అందరికీ చెప్తారు. ఇదే ఈ సొసైటీ తీరు. పైకి కనిపించే మంచితనం కన్నా లోపల ఉండే విషపు గుణం చాలా ప్రమాదకరం. అందరినీ నమ్మడం మీ మంచితనమే అయినా వెన్నుపోటును గ్రహించగలిగే ముందుచూపు కూడా చాలా అవసరం. ఎదుటివారిని ప్రశ్నించు, కానీ ముందు నీవు నిజాయితీగా ఉండు. ఈ సొసైటీ చాలా విచిత్రమైనది. ఇక్కడ అబద్ధాలు చెబితేనే బంధాలు నిలబడతాయి, నిజాలు చెబితే బంధాలు చెడిపోతాయి. వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టి ప్రాకులాడకు. ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టి ప్రేమించకు. విలువలేని లైఫ్ ఎంత విలువగా బ్రతికినా వ్యర్థమే అని మరువకు. మనసు మాట వినడానికి ఎంతో ధైర్యం కావాలి. ఎందుకంటే మనసు ఎప్పుడూ నిజాలే చెబుతుంది. భయపడుతూ కూర్చుంటే బ్రతకలేరు. తప్పో ఒప్పో చేసి చూడండి. గెలుపైతే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది, ఓటమి పాలైతే తర్వాత ఏం చెయ్యాలో నేర్పిస్తుంది. నీవు ప్రతి అడ్డమైన వాళ్లతో నమ్మకంగా ఉండాల్సిన అవసరం లేదు. నిన్ను నమ్ముకున్న వారితో నీవు నమ్మకంగా ఉంటే చాలు. మీ ఆలోచన విధానం బట్టే మంచి చెడు ఆధారపడి ఉంటాయి. మూడో వ్యక్తి మాటలను ఎప్పుడైతే నమ్ముతారో అప్పుడే మనశ్శాంతిని కోల్పోతారు. విషబీజాలు నాటిన వాళ్ళు బాగానే ఉంటారు. అది మహావృక్షమై మీ వంశాన్ని కూడా నాశనం చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే ఈ వీడియోలో మీకు ఏ క్వైట్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.